దేవీ సర్వవిచిత్రరత్నవసన దాక్షాయణీ సుందరీ 8వ శ్లోకం. దేవీ సర్వవిచిత్రరత్నరసన దాక్షాయణీ సుందరీ వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ. వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరి భక్తాభీష్టకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. దేవి దేవః దేవి దేవుడు అంటారు, దేవి అంటారు. ఎందుకంటారు? దీవ్యతే ఇది దేవః, దీవ్యతే ఇది దేవి. సహజమైన ప్రకాశం కలిగిన వాడు దేవుడు. ఏదో సంతోషం వస్తే తప్ప నవ్వని మొహాలం మనం. నువ్వు కూడా సంతోషం దుఃఖాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ చిరునవ్వులు ప్రసారిస్తూ ఉంటే నువ్వు దేవుడివే. అదే లెక్క. కొంతమంది మొహాలు చూడండి, మీరు సుఖవార్తల్లో కూడా నవ్వరండి, ఏడుపు మొహాలే. ఇదేనే ఏమిటి, ఎప్పుడు ఏడుపే. అది కూడా రాలేదనుకో, మనకెందుకు వస్తుంది, వాళ్ళకు వచ్చింది, అదో ఏడుపు. వచ్చినా నవ్వవు. ఎప్పుడు నవ్వు ఒక అలవాటుగా చేసుకోవాలండి. ఒక నవ్వు నవ్వేమనుకోండి, ఇంక ఎదుటివాడు మన పలకరించరు. బాగున్నామని లెక్క, బాగున్నామని లెక్క, అంతే. అమెరికా వాళ్ళకు ఉంటుంది అది. వాళ్ళకి ఎలా అనడం తెలియదు. వాళ్ళు ఏమంటారు తెలుసా అంటాడు, అదో నవ్వు, అంతే. దాంట్లో 100 పలకరింపులు ఉంటాయి. నాకు చాలా సుఖంగా అనిపించింది. గొడవ లేదు, మన జోలికి రాడు. ఇంకక్కడి నుంచి బాగున్నావు అనడం, కుశల ప్రశ్నలు ఏంటి అనడం. ఏమిటండి మీ జుట్టు ఇలా ఊడిపోయి, ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇన్ని ప్రశ్నలు ఉండవు వాడి దగ్గర. చాలా సుఖంగా ఉంటుంది ఆ దేశం. ఒక నవ్వు అంటాడు, అదేమిటో వాడికి తెలియదు, మనకి తెలియదు. మన దగ్గర పట్టుకుని పీకేయడం, మనిషి కనపడితే కుశల ప్రశ్నల పేరు మీద 1 గంట వీడి సొంత చరిత్ర అంతా లాగేయడం. ఇక్కడ అంత అవసరమా? ఎదుటివాడి జీవితంలోకి అంత ప్రవేశించాలండి మనం. ఎందుకంత ఆసక్తి? వాడికి అసలు ఉండదండి అమెరికా వాడికి ఆసక్తి. నాట్ కన్సర్న్డ్ ఎట్ ఆల్. అసలు అడగడా విషయాలు. అది వాళ్ళ లెక్క. నేను అమెరికాలో అవధానం చేస్తుంటే మన వాళ్ళు ఎవరు అడిగిన విచిత్రమైన ప్రశ్న ఒక అమెరికన్ అడిగాను. ఇది అష్టావధానం 2 గంటలు చేసి దిగాక వాడు అన్నాడు, ఈజ్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ యువర్ డ్రెస్ అండ్ దిస్ పెర్ఫార్మెన్స్ అన్నాడు. అంతవరకు ఎవడు అడగలేదు నాకు. మీరు ఈ పంచి కట్టారు, ఏదో కండువా వేశారు, ఈ కంకణాలు వేశారు, దీనికి మీ అవధానానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. ఎవడు అడుగుతాడమ్మా? మన వాళ్ళు ఎవరు కూడా సరస్వతి కటాక్షం అండి, మీకు ఎలా వచ్చేసింది, మీ నాన్నగారికి ఉంది, మీ తాతగారికి ఉంది. ఏముంది, నాకు మళ్ళీ బట్టతలు ఉంది, వాళ్ళకి ఏం లేదు. కష్టపడితేనే వచ్చింది. కష్టపడితే మనకి ఇష్టం ఉండదండి ఈ దేశంలో. ప్రతిదీ పైనుంచి వచ్చేయాలి. ఎందుకు వస్తాయి? పైనుంచి నిఫ్టే రావట్లేదమ్మా భూజాలో. పావుగొట్టి నిలబడితే కానీ పైనుంచి ఏం వస్తుంది? నాకు ప్రశ్న, దెర్ ఇస్ నో కనెక్షన్ అట్ ఆల్. ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్. దిస్ ఈజ్ ట్రెడిషనల్. దట్స్ వై ఐఎమ్ ఫాలోయింగ్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళిపోయాడు. ఈ కనెక్షన్ ఏం లేదండి ప్రత్యేకంగా. ఇది ఒక సంప్రదాయ కళ. అవధానం అనేది పూర్వ అవధానులందరూ ఇలాగే ఉండేవారు, అందుకని నేను అలాగే ఉన్నాను. నేను ఇప్పుడు కావాలంటే మీకు జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని కూడా ఇదే అవధానం చేయగలనని చెప్పాను. దానికి ఎందుకు చేయలేము, హాయిగా చేస్తాం. ఇటు ప్యాంట్ వేయగానే పద్యాలు మారిపోతాయా? వేషానికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. గౌరవం అంతే, గౌరవం అది. వాళ్ళు అలా సహజంగా చూస్తారు జీవితాన్ని. మనం కృత్రిమం చేసేసాం. 100 పూర్వజన్మల వెనక్కి 100 పరజన్మలకు వెళ్ళిపోతాం. అసలు ఈ జన్మలు వదిలేసాం మనం. ఇండియా వాళ్ళ బలహీనత ఇదంతా నన్ను అడిగితే. ఉత్తర పూర్వజన్మలు పరజన్మలు మాట్లాడుతాం. అదృష్టం దురదృష్టం అంటాం. పిచ్చి మనిషి ఈ జీవితం గురించి మాట్లాడమే. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుందో గమనించవయ్యా వర్తమానం. అది కావలసింది. దేవి అంటే దివ్యతే, సహజమైన ప్రకాశం దేవుడికి ఎందుకు ఉంటుందంటే నిర్లిప్తత. ఏమీ పట్టించుకోడు. మనం కూడా అంతే. పట్టించుకోవలసిన దాన్నే పట్టించుకుని మిగిలిన దాన్ని వదిలేస్తే ఎప్పుడు దివ్యతే ఇది దేవః, దివ్యతే ఇది దేవి, అంతే. దేవి సర్వ విచిత్ర రత్న వసన, అనేక రకాల విచిత్రమైన వస్త్రాలు అమ్మవారు ధరిస్తుంది. రత్నాలు పొదిగిన వస్త్రాలు కూడా ధరిస్తుంది. స్త్రీలందరూ, ముత్తైదువులందరూ, అందరూ స్త్రీలు రకరకాల వస్త్రాలన్నీ ధరించండి. ఉన్నవన్నీ కట్టేసుకోండి. అమ్మవారి స్వరూపమును భావించండి. మొహమాట పడి బీరువాల్లో దాచకండి. మనం ఉంటామో పోతామో తెలియదు. ఇక్కడ తర్వాత మన మీద కప్పేస్తాడు ఇవన్నీ. ఎందుకు వచ్చిన గొడవ? అంతవరకు తెచ్చుకోవాలా? ఎంత అందమైన చీరలు ఉంటే, ఎంత అందమైన వస్త్రాలు ఉంటే అవన్నీ పైనే పెట్టి కట్టేయాలి. నాకు నియమం ఏమిటంటే, ఎవరన్నా కొత్త పంచి కడితే వీలైనంత త్వరగా దాన్ని కట్టేస్తాను. పెట్టారు కదా, కట్టుకోమని కదా. అదేదో అడుగును పెట్టడం, మళ్ళీ ఇది మునిమనవరాలు పెళ్ళికి కుదరదు, నాకు అనవసరం అని. అంతవరకు మనం ఉంటాం అక్కడ.
కట్టే ముందు ఓ సరదా తీరిపోయింది, ఒక ఆభరణం ఉంది, పెట్టేసుకో. ఎప్పుడైనా ఇంక పెట్టుకునే అవకాశం లేదనుకో, మానేస్తాం. పెట్టుకున్నాం కదా ఇప్పటికే, ఏళ్ల తరబడి పెట్టుకున్నాం, వదిలేసాం. పెట్టుకోకుండా దాచిపెట్టామనుకోండి, కాంక్ష పెరిగిపోతుంది. అమ్మవారే కట్టుకుంటుంది. సర్వ విచిత్ర రత్నవసన, బరువు చీరలు, పట్టు చీరలు ఏం ఆలోచించకుండా అమ్మ కట్టేయండి. మగవాళ్ళైనా అంతే, శుభ్రంగా మీకు మనస్సుకు నచ్చిన డ్రెస్ వేసుకోండి. డ్రెస్సులో ఆత్మవిశ్వాసం ఉంటుందండి. నేను భౌతికం కూడా చెబుతున్నా. మీకు నచ్చిన వేషం మీరు వేసుకుంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. మీకు నచ్చని వేషం ధరించాలనుకోండి, ఏమిటో చికాగ్గా ఉంటుంది ఎక్కడ కూర్చున్నా సరే. ఇంటికి వెళ్ళి దాన్ని మార్చుకునే వరకు మనసు ఎందుకు వచ్చింది, నీకు నచ్చిందే వేసుకోరాదా? అది సభ్యంగా ఉంటే చాలు. మనం కోరుకునేది ఆ సభ్యత ఉండాలి, అసభ్యత వద్దు. అవయవాలు కనిపించేలా ఉండకూడదు. డ్రెస్ ఉన్న డ్రెస్సులో నాకు ఇది అయితే వేసుకో, అది వేసుకో. అది ఒక్కటే నియమం, సభ్యత ఒక్కటే నియమం భారతీయతలు. అంతే తప్ప వేషం విషయంలో ఏం లేదండి. ఒక్కొక్కళ్ళు పంచి పైకి కడతారు, వాళ్ళు పని చేసుకోవాలి. మరి ఒక్కొక్కళ్ళు పంచి అరికాళ్ళ పాదాల మీద జీరాడేలా కడతారు, వాళ్ళకి ఉరికి కూర్చున్నారు, వైట్ కాలర్ జాబ్ అంటారు, దానికి ఏముంది? అంచేత సర్వ విచిత్ర రత్న వసన దాక్షాయణి, దక్షుడు కుమార్తె సతీదేవి సుందరి. అంతకంటే అందమైన వాళ్ళు ఎవరు ఉన్నారండి ప్రపంచంలో? వామా, ఇది కూడా అందమైన మాట, చాలా అందంగా ఉంటుంది అని. పైగా ఎడమ వైపే కూర్చోవడం మన సంప్రదాయం. ఎప్పుడు స్త్రీలు పురుషులకి భర్తకి భార్య ఎడమ వైపున కూర్చోవాలి. ఎందుకో తెలుసా? ఎడమ వైపున కూర్చుంటే వృద్ధి చెందుతుంది లెక్క. అంకెలు చూడండి, 0 వేసి చూడండి. ఎడం వైపున 1 వేయండి, 10 అయింది. 2 వేయండి, 2210 అయింది. 3 వేయండి, 3210 అయింది. 4 వేయండి, 43210 అయింది. అంటే ఎడం వైపున మీరు అంకెలు వేసుకుంటూ వెళ్ళిన కొద్దీ పెరిగింది, వృద్ధి అయింది. అదే కుడివైపున వేయండి, 01, ఏం కుదరదు, డబ్బులు ఇవ్వరు. 012 ఏమీ ఇయ్యరు. 100 అంకెలు వేసినా బ్యాంకు మేనేజర్ రూపాయి ఇవ్వడు. ఎందుకంటే బికాస్ ముందు 0 ఉంది అబ్బాయి అంటాడు. అంచేత పూర్ణ పదార్థం సృష్టి, భగవంతుడు పూర్ణ పదార్థం. ఆ సృష్టి నుంచి, ఆ పూర్ణత్వం నుంచి మనం భౌతికంగా పెరగాలని కోరుకునే పెళ్లి చేసుకున్నాం. లేకపోతే ఎందుకు పెళ్ళి? సంతానం కలగాలి, సంపదలు పెరగాలని కదా చేసుకున్నది. బోర్లింగంలా కూర్చోదలుచుకుంటే పెళ్ళి ఎందుకండి? అంటే సృష్టి ఏమీ బోర్డులింగం కాదు, అది పెరగాలనే. అది పెరగాలంటే ఎడం వైపు ఉండాలి. మ్యాథమెటిక్స్ లెక్క, మన గణిత శాస్త్రం నిండా ఉన్నది శ్రీ మహావిష్ణువు, గణితం కాదు అది. ఆ లెక్కలు సరిగ్గా చూస్తే ఈ 9 అంకె సహా ఇది సహా చూస్తే అంతా పూర్ణ పదార్థం. పూర్ణ పదార్థానికి ఎడం వైపున అంకెలేస్తే వృద్ధి చెందుతుంది, కుడివైపున అంకెలేస్తే ఎవరు డబ్బులు ఎవరో లెక్క తేలదో. అంచేత స్త్రీ ఎడం వైపునే ఉండాలి. ఇది హక్కులకి, స్వేచ్ఛలకి, బీటెక్కి, ఎంటెక్కి సంబంధించిన విషయం కాదు, సంప్రదాయానికి సంబంధించిన విషయం, తత్వజ్ఞానం. కూర్చోవలసిందే. నేను ఎడం వైపు కూర్చోను, కుడివైపు నెత్తి మీద కూర్చో, ఎవడొద్దన్నాడు ఇక్కడ. ఈ ధిక్కారం పనికిరాదండి. ప్రతి సంప్రదాయం, ప్రతి ఆచారం భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలతో ఉంటుంది, మనం గౌరవించవలసిందే. స్వాదుపయోధరా, రుచికరమైన పాలు కలిగిన పాలిండ్లు ఉన్నాయమ్మా అని చెప్పారు శంకరాచార్య. ఎందుకు చెప్పారండి? ఒక తల్లి బిడ్డకి పాలిస్తేనే ఆ పాలు చాలా బాగుండాలి కదా. తల్లి పాలను మించిన ఆహారం లేదని డాక్టర్లు మొత్తుకుంటున్నారు కదా ఎప్పటికీ. మరి జగత్తునంతటినీ పోషించేటువంటి తల్లికి అంత చక్కని పాలు, రుచికరమైన పాలు ఉండి ఆ అవయవాలు పుష్టిగా లేకపోతే ఎలా ఉంటుందమ్మా? అందుకే మన దేవతా స్త్రీలు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అందరినీ కూడా కవులు, వక్షోజాలు కూడా వర్ణిస్తారు. వారంతా పుత్రులు, వారికి ఏమీ వేరే భావం ఏమీ లేదు. మేము అక్కడి నుంచే పాలు సేవించి ఇంత వాళ్ళవయ్యాం అని చెప్పడమే దాని ఉద్దేశం. కవిత్వం అంటే అందులోంచి అశ్లీల అర్థాలు రాకూడదు. పనికిమాలిన కమ్యూనిస్టులు, నాస్తికులు చేసే పిచ్చి పనులన్నీ ఇవే. మిగిలిన వర్ణాలన్నీ వదిలేసి ఇది ఓడి పట్టుకుంటాడు వాడు. అది అర్థం తెలియదు. పయోధర అన్నాడు, కేవలం వక్షోజం అనలేదు. పయోధరం అంటే పయస్సు అంటే పాలు, పాలు ధరించింది కాబట్టే పాలిండ్లు. మరి ఒక బిడ్డకి పాలిచ్చేటువంటి తల్లికే పుష్టిగా పాలు పడాలి అని ఆవిడేదో ఆహారం తీసుకుంటుంది కదా. జగత్తుకంతటికి పాలిచ్చే తల్లికి ఆ పాలిండ్లు ఎలా ఉండాలండి? కుంభాల్లాగే ఉంటాయి, ఏనుగు కుంభస్థలాల్లాగే ఉంటాయి, పర్వతాల్లాగే ఉంటాయి. ఆ వర్ణనంతా పోషణకి సంబంధించింది తప్పితే శృంగారానికి సంబంధించింది కాదు. పిచ్చి అర్థాలు చెప్పద్దు. పైగా ఆ పాలు ఎంత గొప్పవో శంకరాచార్య సౌందర్యలహరిలో చెబుతారు ఖచ్చితంగా. కుమారావద్యాపి ద్విరధరదన క్రౌంచదళనౌ, నీ పాలు సేవించబట్టే వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండిపోయారమ్మా అన్నారు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులు. సిద్ధి, బుద్ధి అనడం, వల్లి, దేవశాన అనడం, ఐడియాలజికల్ రిలేషన్స్ తప్పితే ఎక్కడా కళ్యాణ మండపంలో క్యాటరింగ్ పెట్టి వాళ్ళకి పెళ్లి చేయలేదు. మన దేవతా బంధాలన్నీ ఐడియాలజికల్, భావనాత్మకమైన సంబంధాలు. వాళ్ళు బ్రహ్మచారులు. వినాయకుడు బ్రహ్మచారి. అయ్యప్ప స్వామి ఎంత బ్రహ్మచారో కుమారస్వామి అంతే, వినాయకుడు అంతే. వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. ఇప్పటికీ బ్రహ్మచారులుగానే ఉన్నారమ్మా అని సౌందర్యలహరిలో రాశారు శంకరాచార్య.
ఎందుకు ఉండగలిగారు? వాళ్ళకి ఆ ఇంద్రియ నిగ్రహాన్ని, ఆ శక్తిని ఆ తల్లిపాలే ఇచ్చేయి. తల్లిపాలంటే కేవలం ఊరికే శరీరాన్ని పెంచడం కాదు, బుద్ధిని కూడా ఇంద్రియ నిగ్రహం కలిగిన, విచక్షణ కలిగిన ఆహారం అది. ఆ తల్లి అలాంటిదైతే పాలు అలాగే ఉంటాయి, అంతే కదా. తల్లి అలాంటిదైతే పాలు అలాగే ఉంటాయి, బిడ్డలు అలాగే ఉంటారు. అంతే బిడ్డలు బాగుండాలంటే ముందు తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలి. మన కడుపు నిండా కుళ్ళు ఆలోచనలు పెట్టుకుని పాలిస్తే వాడు కుళ్ళిపోయిన పాలే పెడతాయి. హృదయంలో ఏది ఉందో అది పెడుతుంది, కానీ ఊరికి ఛాతీలో ఉన్నది వెళ్ళదండి ఎక్కడ. ఎన్ని మాటలు నేను చెప్పినా నా హృదయంలో ఏది ఉందో అది మీ దగ్గరకు వస్తుందమ్మా. నేను దొంగ మాట చెబితే ఆ పాపం నాదే, అనుమానం ఏం లేదు ఇక్కడ. నా హృదయంలో ఉన్నదే మీకు వస్తుంది. అంచేది హృదయంలో ఆవిడ కల్మషం లేని బుద్ధి, కాబట్టి అదే వచ్చింది వినాయకుడు కుమారస్వామికి. ఎవరైనా అంతే. అందుకనక స్వామాస్వాదుపయోధరా, వామాస్వాదుపయోధరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి. ప్రియకరి అందరికీ ప్రియాన్ని కలిగిస్తుంది. సౌభాగ్య మాహేశ్వరి చాలా గొప్ప మాట. కన్నడంలో అయితే సౌభాగ్యలక్ష్మి బారమ్మ అని పెద్ద పాట పాడతారు. సౌభాగ్యలక్ష్మి బారమ్మ, సౌభాగ్యలక్ష్మి బారమ్మ అంటే రమ్మరమని, బారు బారు అంటారు కదా వాళ్ళు. ఎంత గొప్ప పాట. ఆ సౌభాగ్యానికి అర్థం ఏమిటంటే, సౌభాగ్యం అనే శబ్దం సుభగ అనే శబ్దాన్ని ఇచ్చింది. సుభగస్య భావం సౌభాగ్యం. ఇది కేవలం పసుపు కుంకుమలకి, భర్త బతుకుండానికి సంబంధించింది కాదండి. దాని ద్వారా సంకుచితం చేశారు. సౌభాగ్యం మగవాళ్ళకే ఉంటుంది, భర్త లేని వాళ్ళకే ఉంటుంది, పెళ్ళి కానప్పుడు ఉంటుంది, ఎప్పుడూ ఉండాల్సింది సౌభాగ్యం. దాన్ని పెళ్ళికి పరిమితం చేయకూడదు. అది మంచిదే, అర్థం మంచిదే, కానీ పరిమితం చేస్తే ఏమైంది? హిమాలయం వచ్చి చిన్న గొట్ట అయిపోయింది. సౌభాగ్యం చాలా గొప్ప మాట. అందరికీ సౌభాగ్యం అవసరమే. సుభగ అనే శబ్దం నుంచి సౌభాగ్యం వచ్చింది. సుభగస్య భావం సౌభాగ్యం. సుభగ అంటే మంచి భగము. భగము అంటే 6 లక్షణాలు. షడ్గుణైశ్వర్యం భగవాన్, భగవంతుడే భగవాన్. భగము కలిగినవాడు భగవాన్. ఏమిటా భగం? షడ్గుణైశ్వర్యం. 6 లక్షణాలు ఉంటాయి భగవంతుడికి. అవి ఉంటే నువ్వు భగవంతుడే అవుతావు. 1 సర్వజ్ఞత, 2 సర్వస్వతంత్రత, 3 నిత్య తృప్తి, 4 నిర్లేపత, 5 అనంత శాస్త్ర జ్ఞానం, 6వది అనాది బోధ. ఈ 6 కలగడమే షడ్గుణైశ్వర్యం. షాడ్గుణ్యయుక్త అని లలితా సహస్రంలో కూడా ఉంది ఒక మాట. ఈ 6 ఉండాలి. ముందులో మనకు ఉన్నాయో లేదో చూసుకుని దాన్ని సాధించాలి. ఇవి ఉన్నవాడు దేవుడు, లేనివాడు జీవుడు. కొన్ని ఉన్నా సరిపోదని ఉండాలి. ముందు సర్వజ్ఞత అంటే లోకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కాదు. లోకానికి సంబంధించి మీరు ఎన్ని ప్రయోగాలు చేసి, శాస్త్రజ్ఞులు ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినవి ఉంటాయి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి. కోట్ల కాదు, వేల కోట్ల నక్షత్రాలు. ఎందుకుంటాయో తెలుసా? ఎప్పటికీ పాశ్చాత్య శాస్త్రవేత్తల అజ్ఞానం పోవడం లేదు. సంప్రదాయమైన భారతీయ సాహిత్యం చదివి వాళ్ళు పోగొట్టుకుంటే తప్ప అది పోదు. ఎప్పుడో ఎర్విన్ ఎడింగర్ అని ఒక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి పొందాడు. ఆయన ఎడ్విన్ బరోన్ ఒక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి పొందాడు. ఆయన చెప్పాడు, ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫ్రమ్ ది ఈస్ట్ టు ది వెస్ట్ ఈజ్ మస్ట్ టు వెస్టర్న్ సైన్స్ ఫర్ స్పిరిచువల్ బ్లడ్ అన్నాడు. ఆధ్యాత్మిక రక్తహీనతతో కొట్టుకు చస్తున్నాయి పాశ్చాత్య శాస్త్రాలన్నీ. భారతీయత నుంచి వాళ్ళకి దైవతత్వాన్ని అందించండి, అప్పుడు ఆ శాస్త్రజ్ఞానం సంపూర్ణ అవుతుందని చెప్పాడమ్మా. నోబెల్ బహుమతి గ్రహీత అమెరికా వాడే చెప్పాడు. ఈ మాట అమెరికా వాడే చెప్తే మనకి వేదం కదా. ఎడిన్బరో అనే శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత. ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫ్రమ్ ది ఈస్ట్ టు ది వెస్ట్ ఈజ్ మస్ట్ టు సేవ్ ది వెస్టర్న్ సైన్స్. దేని నుంచి అంటే రక్తహీనత అన్నాడు. రక్తహీనత ఫ్రమ్ స్పిరిచువల్ ఎనీమియా, ఆధ్యాత్మిక రక్తహీనత. స్పిరిచువల్ ఎనీమియా అని వాడాడు. ఎనీమియా అంటే రక్తహీనత కదా. స్పిరిచువల్ ఎనీమియా పాశ్చాత్యులకి, నాసా వాళ్ళకి, శాస్త్రవేత్తలకి అందరినీ ఉన్నాయండి. ఆధ్యాత్మికత లేదు. ఆశ్చర్యమే. వాళ్ళ దేవుడు కూడా వాళ్ళు పూర్తిగా నమ్మరు. నాకు బాగా నమ్మరు. మన దేవుడు వదిలేయండి, వాళ్ళ దేవుడు పట్ల కూడా వాళ్ళకేం లేదు. కాలక్షేపానికి ఎడతారు ఆదివారం, అంతే. అంత సీరియస్నెస్ లేదండి. అందుకే మీరు తత్వశాస్త్రానికి సంబంధించిన విషయాలు మన దగ్గర వచ్చినన్ని గ్రంథాలు పాశ్చాత్య దేశాల్లో రాలేదండి. కారణం దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. వాళ్ళకి అక్కర్లేదు. ఎంతసేపు భౌతిక ప్రపంచం. ఇప్పుడు ఎలాన్ మస్క్ గారు ఏమంటాడు, అంగారక గ్రహంలో కాలనీ కడతాడు. ఎందుకు? అక్కడ కూడా 7 కోట్ల అపార్ట్మెంట్ పెట్టడానికి. నువ్వు కట్టి ఏం చేస్తావు? అంగారక గ్రహం, అంబర్పేటలో అపార్ట్మెంట్ సంగతి చెప్పవయా. అంగారక గ్రహం ఎందుకు? అదో పెద్ద గొప్ప.
అదేదో మనం విచిత్రంగా అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడి నుంచి అంగారక గ్రహ యాత్ర, ఒక్కో టికెట్ 100 కోట్లు, చచ్చిపోతారు ఇక్కడ సంపాదించలేక. అక్రమంగా అందరినీ దోచేసి 100 కోట్లు సంపాదించి వీడి పిల్లలు అంగారక గ్రహానికి ఎడతారు. ఎందుకు? శనిగొట్టు మొహం. వీడు యాత్ర చేస్తాడు, దేశమంతా చచ్చిపోతారు వీడి సంపాదన కోసం. ఎన్ని వస్తువులు సంపాదించుకోవచ్చో, ఎంత సంపదలు సంపాదించవచ్చో, ఎంత వస్తువులతో ఎంత వైభవంగా బతకచ్చో పాశ్చాత్య సంస్కృతి చెబుతుంది. ఎన్ని వస్తువులు త్యాగం చేయొచ్చో, ఎన్ని సంపదలు త్యాగం చేయొచ్చో, ఎంత నిరాడంబరంగా బతకచ్చో భారతీయ సంస్కృతి చెబుతుంది. ఖచ్చితంగా ఏది కావాలో తెలుసుకోవాలి. తెల్లారు లేచింది అంటే ఏం కొన్నామని ఆలోచించకండి అమ్మ, నమస్కారం పెట్టుకొడుతున్నా, ఏం వదిలేసామని ఆలోచించండి. ఇవాళ ఏదైనా వస్తువు ఇంట్లోంచి పంపేసామా, ఎవరికైనా ఇచ్చేసామా, శనొదిలిపోయిందా అని ఆలోచించండి. ఇల్లు ఖాళీ అయిపోవాలి. ఊరికి పేర్చకండి ఇంట్లో. ఇక్కడ ఈ పేర్చడం అమెరికన్ కల్చర్, అది ఇక్కడ వ్యాపించింది బాగా. వాడు ప్రతిదానికి ఒకటి పేరుస్తాడు. ఇక్కడ ఏదో ఉత్తరం ఇలా అంటే పోయేదానికి లెటర్ కట్టర్ అని ఒకటి ఉంటుంది అక్కడ. దీనికి ఇంత కావాలా, దానికి ఒక ఖరీదు. యాపిల్ కొరుక్కుంది ఏమన్నా సభ, యాపిల్ కట్టర్, యాపిల్కో కట్టర్, బత్తాయి పండుకో కట్టర్, వీడి పేక్కో కట్టర్, పండుకో కట్టర్ కావాలండి. అన్ని కట్టర్లు కలిపి ఒక చాకు సరిపోదండి. వంటింట్లో పూర్వం అమ్మమ్మల్ని మా అమ్మ కత్తిపేట ఉంటే మొత్తం అందరినీ తరిగేస్తారు, మనుషులు కూడాను. కూరలు కాదు ఇక్కడ, ఎవడన్నా అడ్డమొత్త నువ్వు కూడా బరకూర తరిగేస్తారు. ఒక్క కత్తిపేటతో మొత్తం సంసారం నడిపేశారని ఇవాళ ఆ కట్టర్ ఈ కట్టర్ కలిపి వంటింట్లో చేరి ఇద్దరు కొట్టుకుంటున్నారు కత్తులు పెట్టి. ఇక్కడ ఇంత అమెరికన్ కల్చర్ అంటే వస్తు సంస్కృతి పెంచేసి, వినిమయ సంస్కృతి పెంచేసి మన అడ్డగాడిదనం చేసేసారు. ఎంత సంపాదించినా సరిపోవట్లేదు. ఇక్కడ ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడ్డమేనమ్మా అన్నపూర్ణాష్టకం. మనం భిక్షుకులం కాకూడదు, జ్ఞాన భిక్షుకులం కావాలి. చివరిలో చెబుతాడు అన్నమాట, జ్ఞాన భిక్షుకులం కావాలి. సౌభాగ్యం అంటే నీకు సర్వజ్ఞత ఉందా, భగవంతు ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు, అది సర్వజ్ఞత. యద్విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, యశ్రుత్వా సర్వమిదం శృతం భవతి, యద్దృష్ట్వా సర్వమిదం దృష్టం భవతి, తద్బ్రహ్మ జిజ్ఞాసస్వ. ఉపనిషత్తులో మాట. ఏది చూస్తే ఇంకేది చూడక్కర్లేదు, ఏది వింటే ఇంకేది వినక్కర్లేదు, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదు, దాన్నే పరబ్రహ్మ అంటారు. అదొక్కటి తెలుసుకో అంతే. అది భారతీయత, అది సర్వజ్ఞత. అందుకని ఊరికి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు పట్టుకుని కంఠస్థం చేయడం కాదు. ఇక్కడ ఎన్ని చేసినా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఎప్పటికి చేస్తావు, ఎంతకాలం ఇది. సర్వస్వతంత్రత. అప్పుడు అంతా మిథ్య, భగవంతుడు ఒక్కడే సత్యం అన్నాక ఎలా ఉంటాడు మనిషి? హాయిగా ఫుల్ ఫ్రీ. ఏం అక్కర్లేదు కదా. మనం బంధనాల్లో ఎందుకు ఇరుక్కుంటామండి? ఏదైనా కావాలనుకుంటే. అక్కర్లేదనుకుంటే బంధనాలు ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు ఇది మీ అపార్ట్మెంట్లన్నీ చూశాక మాకు కూడా ఒక దురాలోచన పుట్టి ఓటు తీసుకుంటే బాగుండు అనిపించింది అనుకో, మేము బందీ అయిపోయినట్టే లెక్క. మొత్తం సంపాదన అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా మేము కొనలేము, మాకు తెలుసు. మాకు ఇప్పుడు ఉన్నది చాలనుకునే అభిప్రాయంలో ఉన్నా. కాబట్టి హాయిగా మీరు ఇచ్చిన ఇడ్లీలు తీసుకుంటాం, నాకేదో యాపిల్ పళ్ళు పెడతారు, మనకి పళ్ళే అలవాటు. ఆవిడ 2 ఇడ్లీ తింటుంది, నేను 2 యాపిల్ పళ్ళు తింటాను, వెళ్ళిపోతాను ఇంటికి. మా ఇంట్లో మేము హాయిగా గూట్లో పెట్టాలా, ఫిల్టర్ కాఫీ తాగుతూ సుఖంగా ఉంటాం. మాకు కోరికలు లేవు, ఉన్నవి చాలు. పిలుస్తున్నారు, చెప్పమన్నారు, చెబుతున్నాం. అందుకని అక్కడంత బాగుంది, మనం కూడా పూజ అంటే అయిపోతాం. ఇక్కడ పూజ అయిపోతాం, పూజ కాదు పూజ అయిపోతాం. మనకెందుకు గొడవ? అంచేది నువ్వు స్వతంత్రంగా ఉండాలంటే కోరికలు లేకుండా ఉండాలి. ఉన్నది చాలు కదా. మనమేం చెట్టు కింద కాపురం చేయట్లేదు కదా. ఇదే మనుషులు అనుకుంటే ఇంతంత అవసరం లేదండి. ఇంకా మళ్ళీ ఇందులో పెద్ద కొడుకు కోటి, చిన్న కొడుకు కోటి అయిపోయింది ఇక్కడ మొత్తం. ఇక్కడ అది మళ్ళీ వేరే బ్లాకు, ఇది మళ్ళీ వేరే వైటు. ఏమైనా 3 అయినాయి, 3 ఏళ్ళు 21. నేను అడిగాను సరదాగా ఎంత అండి అని. మేము కొన్నప్పుడు 3 కోట్లు అండి, ఇప్పుడు 7 కోట్లు అన్నారు. నమ శివాయ, నేను అడగడం పొరపాటు అయింది మార్పు. వాళ్ళు కొన్నప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎప్పుడో కొన్నారు, 5 ఏళ్ల క్రితం. అప్పుడేమో 3, 4 కోట్లు, ఇప్పుడు 7 అయింది. అయింది 7 అంటే ఏళ్ళనాడు శని అవుతుంది. ఇంకొన్నాళ్ళలో 10 అవుతుంది. ఇక్కడికి పోవాలి, అప్పుడే మనిషి సుఖంగా ఉంటాడు. అందుకని సౌభాగ్యం అంటే స్వతంత్రత. అలాగే నిర్లేపత. అప్పుడు ఎలా ఉంటావు? ఏది పూసుకోకు, రాసుకోకు. అప్పుడు నిత్యతృప్తి, ఉన్నదాంతో ఆనందంగా ఉంటావు. అప్పుడు అనంత శాస్త్రజ్ఞానం. దాంట్లో లిమిట్ పనికిరాదండి. డబ్బు దగ్గర లిమిట్ ఉండొచ్చు, జ్ఞానం దగ్గర లిమిట్ లేదు. అధ్యాత్మ జ్ఞానం కోసం ఎన్ని గ్రంథాలు వీలైతే అన్ని గ్రంథాలు చదవాలి. అది భగవత్ తత్వం. భగవంతుడు అవ్వాలంటే ఆ ఉపనిషత్తులు చదవాలి. కనీసం 10 ఉపనిషత్తులు. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, చాందోగ్య, బృహదారణ్యక, ఐతరేయ, తైత్తిరీయ అని 10 ఉపనిషత్తులైనా చదవండి. రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు. ఏ పుస్తకము 80 పేజీలు దాటదు, ఏ పుస్తకము 50 రూపాయలు దాటదు. 10 కొన్నా 500 కూడా కావు.
చాలా సూక్ష్మమైన ఉదాహరణతో శంకరాచార్య భాష్యంతో రాశారు. ఆ 10 చదవనివాడు నన్ను అడిగితే మనిషి కాదు, అసలు వాడు బతకడం దండగా. నేను చదివే మాట్లాడుతున్నాను. అది అనంతమైన శాస్త్రజ్ఞానం. అది మళ్ళీ ఎందుకోసం? అనాది బోధ. ఈ సృష్టికి మూలమైన పదార్థం ఉందే, అనాది నిధనోధాత విధాత ధాతురుత్తమః అని ఆ అనాది అయినటువంటి భగవంతుడి గురించి అవగాహన. బోధ అంటే ఇతరులకు బోధించడం కాదు, బోధ్ టు అండర్స్టాండ్, నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడం. అనాదిగైన పదార్థాన్ని అవగాహన చేసుకోవడానికి చదవాలి ఇదంతా కూడా. ఈ 6 లక్షణాలు ఉంటే సౌభాగ్య మాహేశ్వరి భక్తాభీష్టకరి సదా శుభకరి. అప్పుడు అమ్మవారు ఎవరికి ఏం కోరితే అది ఇవ్వగలదండి. అన్ని అభీష్టాలు తీరిపోతే ఇక్కడ నాకు అక్కర్లేదనే భావన వచ్చాక ఎలా ఉంటుందంటే ఏది వచ్చినా గొప్పగానే ఉంటుంది. వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే సంతోషమేగా. 100 ఇస్తారు అనుకుని ఆశ పెట్టుకుని వెళ్ళామనుకోండి, 10 రూపాయలు ఇస్తే వాడికంటే ముందు మనకు క్యాన్సర్ వస్తుంది. ఇంత ఆశ పెట్టుకుని వచ్చాం, ఇలా చేసి నేను పెట్టుకోమని ఎవడు చెప్పాడు? తక్కువే పెట్టుకో, అప్పుడు ఎక్కువ వస్తుంది. అంచేది సుఖంగా ఉండాలంటే నాకు అక్కర్లేదు. అదే భక్త అభీష్టకరి. ఈ జ్ఞానం కారణంగా అన్ని కోరికలు తీరుతాయి. అప్పుడు సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి చంద్రార్కానల కోటి సదృశి చంద్రాంశు బింబాధరి చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క వర్ణేశ్వరి మాలా పుస్తక పాశ శాంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. చంద్రార్క అనే శబ్దాన్ని 4 సార్లు వాడారు. 4 సార్లు విశేషమైన అర్థమే. పునరుక్తి వాల్మీకి లాంటి కవుల దగ్గర, కాళిదాసు లాంటి కవుల దగ్గర, శంకరాచార్య లాంటి కవుల దగ్గర ఉండదండి. రెండోసారి ఆ పదం వాడారు అంటే ఇంకో అర్థం ఉందన్నమాట. మీకు ఇతర సహస్రనామాలకి లలితా సహస్రనామానికి తేడా ఏమిటో తెలుసా? లలితా సహస్రనామంలో పునరుక్తి ఉండదు. ఒక్క నామం కూడా మళ్ళీ వచ్చింది మళ్ళీ రాదు. మనం పొరపాటును తెలియక ఆ మహేశ్వరి నామం రాలేదు. ఒక చోట మహేశ్వరి అని ఉంటుంది, గమనించండి. ఇంకో చోట మాహేశ్వరి అని ఉంటుంది. మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియ, అక్కడ ఉన్నది మాహేశ్వరి. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన, అక్కడ ఉన్నది మహేశ్వరి. తత్వమయీ అని ఉంటుంది. ఒక చోట తత్వమయీ, ఇంకో చోట తత్వం అయీ, అది వేరు. అయీ వేరు, అయీ అంటే అర్థం వేరు. అందుకని తత్వమయీ 2 సార్లు వస్తుంది. తత్వమయీ అని ఒక చోట వస్తుంది, తత్వస్వరూపమమ్మ, తత్వముతో నిండిన దాని మీద ఒక అర్థం. ఇంకో చోట 2 నామాలు. అది తత్వం ఒక నామం, అయ్యి ఒక నామం. ఏదో ఒక భేదం ఉండి తీరుతుంది ఖచ్చితంగా. అది తెలియాలంటే భాస్కరాచార్యుల భాష్యం చదవాలి, సింహంభట్ట రామమూర్తి గారి భాష్యం చదవాలి. ఎందుకంటే మనకి దురదృష్టం శంకరాచార్య రాయలేదు, ఏం చేద్దాం. అది అర్థం కావాలంటే సౌందర్యలహరి చదవాలి. ప్రతిదీ వేరు, ప్రణాళిక అంతా వేరుగా ఉంటుంది అక్కడ. అందుకని ఇక్కడ ప్రత్యేకించి అందులో చంద్రార్క శబ్దం వాడుతున్నాడు, కానీ ప్రతి చోట అర్థాలు వేరు, భావం వేరు. కనీసం అదే చంద్రుడు, అదే సూర్యుడు, భావం వేరు. చంద్రార్కానల కోటి సదృశి, చంద్రుడు, అర్క సూర్యుడు, అనల అగ్ని, వీళ్ళు కొన్ని కోట్ల మంది కలిసినా నీ కాంతి ముందు సరిపోరు. ఇది అమ్మవారి యొక్క తేజస్సు. ఇది కేవలం విగ్రహాన్ని గురించిన మాట కాదు, దిస్ ఈజ్ సైంటిఫిక్. ఇది పూర్తిగా శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన విషయం. అణు విచ్ఛేదం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అణువును విచ్ఛేదం చేయగానే అపూర్వమైన శక్తి వెలువడుతుంది. కొన్ని కోట్ల ఎకరాల ప్రాంతం నాశనం అయిపోతుంది ఆ శక్తి. కానీ అది అపూర్వమైన తేజస్సు, మామూలు తేజస్సు కాదు. ఆ తేజస్సే అమ్మవారి తేజస్సు. అందుకే అణువిచ్ఛేదాన్ని భారతీయ ఋషులు చేయలేదు. ఈ సన్నాసుల ఒట్టోహాన్ లాంటి గ్యాంగ్ కనిపెట్టడానికి కొన్ని వేల ఏళ్ల క్రితం నా జాతిలో కణాదుడనే మనిషి అణువుల మీద అద్భుతమైన పరిశోధన చేశాడు. ఆయన పేరే కణాదుడు. కణాన్ అత్తీతి కణాదహ. అస్తమాను అణువుల గురించి మాట్లాడి అణువుల మీదే పరిశోధన చేస్తూ గదిలోంచి కూడా బయటికి రాకుండా ఉంటే వాళ్ళ అమ్మ వీడు అణువులే తిని బతుకుతున్నాడు, అణువులతోనే జీవిస్తాడని కణాన్ అత్తీతి కణాదహ అని పేరెట్టింది. ఆయన అసలు పేరు వేరే.
మనం అంటూ ఉంటాం కదా పిల్లల్ని, ఎంతసేపు పుస్తకాలు పట్టు కూర్చుంటాడు, ఎంతసేపు ఫోన్ పట్టు కూర్చుంటాడు, ఎంత పిలిచినా రాడు. అలాగ పాపం వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటే, వీడు కణాదుడు బాబోయ్, అణువులే తింటాడు, అణువుల మీదే బతుకుతున్నాడు, అన్నానికి రమ్మన్నారు రండి. అమ్మా, లోకానికి ఉపయోగపడే పరిశోధన చెయ్యాలి కదా అని కణాద మహర్షి అణువుల మీద పరిశోధన చేసినవాడు ఏం చేశాడో తెలుసమ్మా, భారతీయ రక్తం తలుచుకుంటే ఒళ్ళు ఉప్పొంగుతుందండి, ఔరా నా జాతి అని అణువిచ్ఛేదం వరకు పరిశోధన చేశాడు. తాటాకుల్లో చాలా స్పష్టంగా ఉన్నమాట నా తల్లి పాదాల సాక్షిగా చెబుతున్నాను భారతీయ ఋషుల గురించి. అణువిచ్ఛేదం వరకు పరిశోధన చేసి ఆపేసి ఆ ఆకు చింపేసి ఇంకెవరూ దీనికి ముందుకు వెళ్ళకండి అన్నాడు. అది భారతీయ ఋషిత్వం, అది భారతీయ ఋషిత్వం. ఎందుకని? అణువిచ్ఛేదం చాలా ప్రమాదం, అణుబాంబు కనిపెడితే ప్రమాదం. ఇప్పుడు కనిపెట్టారు అమెరికా, రష్యా, చైనా, వాళ్ళ గురించి మనకు కూడా తప్పలేదు. ఇండియా, పాకిస్తాన్కి కూడా ఉన్నాయి అణుబాంబులు. మనకి అణుబాంబు వెయ్యాలో వెయ్యకూడదో విచక్షణ ఉంది. ఆ వెధవకు ఆ విచక్షణ ఉందా? వాడు సిటీ బస్సు మీద వేసేసే రకం. ఇప్పుడు ఆయుధాలు కనిపెట్టడం మేలా కీడా? ఎలా వినియోగిస్తారో తెలిసిపోతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాం, ఆయుధాలకు ఏం కనిపెట్టి ఏం చేస్తారు? ఇవన్నీ ఇంకా దుర్వినియోగం అయిపోతాయమ్మా. మొత్తం నా మాటలు నేను మాట్లాడి పెట్టేస్తారు, నా మొహం పెట్టేస్తారు, నా అన్నీ పెట్టేస్తారు. ఇంకా నేను అడుక్కు తినాలి ఇక్కడ. నేను ప్రతివాడికి క్షమాపణ చెప్పుకుంటూ కూర్చోవాలి. ఇంకా అది నేను అనలేదండి అని. అందుకని నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఇప్పుడు నేను స్వయంగా ఇలా కూర్చుని మాట్లాడితేనే మీరు నమ్మండి. ఇంకెక్కడ ఎవరు చెప్పినా నమ్మకండి, అనుమానం ఏం లేదు. అసలు నా నోట కొన్ని మాటలు రావు, పెట్టేస్తున్నారు. ఎందుకంటే పేరు బాగా ప్రసిద్ధమైపోయింది. పేరు పెరిగి వేరు కొరికే అని పద్యం రాసుకున్నాను నేను. పేరు ఏదో వృక్షం ఒక్క వేరు వృక్షం అవుతుందట. పేరు పెరిగి వేరు కొరికే. పేరు పెరిగినప్పుడు ఏమవుతుంది? వేరు కొరికేస్తుందమ్మా. చాలా ప్రమాదం. ఫేమస్ కావడం చాలా ప్రమాదం. అనుభవిస్తూ చెబుతున్నాను నేను. ఏ స్వేచ్ఛ ఉండదు మనిషికి. మా జీవితాలు మొత్తం సీసీ కెమెరాలు రికార్డు చేస్తాయి. నాకు ఇష్టమైతే రోడ్డు పక్కన నుంచి బజ్జీ తినడానికి లేదండి నా బతుక్కి. వీడు ఫేస్బుక్లో పెట్టేస్తాడు బజ్జీ తింటున్న గరికిపాటి. వాడికి 1,00,000 మంది చూసేస్తారు. ఇంకా నేను బజ్జీ తినడానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్ని వాంఛలు చంపుకుంటామండి ఈ జనం గురించి. ఇదే సెలబ్రిటీ, ఎంతకంటే ఏదో గొప్పతనం అనుకోక నేను పడుతున్నాను ఇక్కడ. అంచేది ఎంతసేపు గొప్ప అయిపోవడం, ఫేమస్ అయిపోవడం కాదు, జీవితాన్ని కోల్పోతున్నాం ఇక్కడ, సరదాలన్నీ కోల్పోతున్నాం, అభిరుచులు కోల్పోతున్నాం. అందుకని పరిమితం చేసుకోవాలి, మనకి మనమే తగ్గించేసుకోవాలి. ఇక నేను అయిపోయింది, నన్ను ఊరికే పలకరించకండి, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడికే వస్తాను, ఇన్ని కార్యక్రమాలు చేస్తాను అంటేనే ఎవడైనా బాగుంటాడు. లేదా వచ్చిందల్లా ఒప్పుకుంటే అడ్డగాడది అవుతాం ఇక్కడ. చంద్రుడు, అర్కుడు, అణువిచ్ఛేదం ఎందుకు ఆపాడు కణాదుడు? ఆ మహర్షులకు వారసులం కాబట్టి మనం కూడా అలా ఆలోచించాం. ఆపేయి ఎంత గొప్పదైనా ఆపేయి. ఎందుకని? ఆపకపోతే ప్రమాదం ఏమైంది? దాన్ని కొనసాగించిన వాడు ఒట్టోహాన్, వాడు బాంబు కనిపెట్టాడు. అది హిట్లర్ చేతి, అది అమెరికా వాడి చేతికి వెళ్ళింది, జర్మనీ మీద వేశారు, హిరోషిమా నాగసాకి. ఇప్పటికింకా కోలుకోలేదమ్మా, ఇప్పటికింకా కోలుకోవాలా. రేపొద్దున మన మీద పాకిస్తాన్ వాడు వేస్తే పరిస్థితి ఏమిటండి? వెయ్యడని ఏమైనా ఉందా? అంచేత అమ్మవారి యొక్క వెలుగు, అణువిచ్ఛేదం అప్పుడు వచ్చే వెలుగు ఉందే, ఆ శక్తి ఉందే, ఆ శబ్దం ఉందే, అది అపరిమితమైన శబ్దం. దాని గురించి వేదాల్లో ఏం చెప్పారు అంటే, అది వినలేవు, చూడలేవు, తట్టుకోలేవు, వదిలేయి, ఓ నమస్కారం పెట్టు అన్నారు. ఓ నమస్కారం పెట్టు అన్నారు. దాన్ని ఆరాధన చెయ్యాలి, ప్రార్థించాలి, అంతేకాని విడదీసేయకూడదండి దాన్ని. అది విచ్ఛేదం చేస్తున్నారు ఈవేళ. ఎంత ప్రమాదకరమైన ఆయుధాలు కనబడుతున్నారు. అంచేత నిజంగానే అణువిచ్ఛేదమైనప్పుడు వచ్చే వెలుగుకి చంద్రుడి వెలుగు, సూర్యుడి వెలుగు, అగ్ని వెలుగు సరిపోవండి. దాన్ని వేదంలో ఎప్పుడో చెప్పారు. నత్ర సూర్యోభాతి నత్ర సూర్యోభాతి నత్ర చంద్రమా నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. అక్కడ సూర్యుని వెలుగు కనపడదు, చంద్రుడి వెలుగు కనపడదు, అగ్ని వెలుగు, అగ్ని ఎవడయా తీసిపారాయని. నత్ర సూర్యోభాతి నచంద్ర తారకాక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. సూర్యుడు వెలుగుండదు, చంద్రుడు వెలుగుండదు, విద్యుత్తులేవి పనిచేయవు, నీ అగ్ని ఎందుకు ఇక్కడ అగ్గిపెట్టి తీసిపారాయి అన్నాడు. అది అమ్మవారి వెలుగు. అందుకని అన్నాడు ఈయన. ఏదో గొప్పగా విగ్రహాన్ని గురించి చెప్పడం కాదు ఇది. చంద్రార్కాన లకోటి కోటి సదృశి. ఇప్పుడు అద్భుతమైన కవితాత్మకమైన మాట, మీరు అదృష్టవంతులు. చంద్రాంశు బింబాధరి. ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. అధరే అంటే కింది పెదవి, అధరము అంటారు. అధరం అంటే పెదవి కాదు, కింది పెదవే. పై పెదవిని అధరం అన్నారు, దాన్ని ఓష్టం అంటారు. భాష వేరు. పై పెదవి ఓష్టం, కింది పెదవి అధరం. అధ అంటే కింద కదండి, అధమస్థానం అంటారు కదా కిందది. అంచేది అధరం అంటే కిందిది,
దాని తేడా ఉంది ఖచ్చితంగా. మనం ఒకటైన వాడేయకూడదు, వాడతాం సాధారణం. కానీ అధరం అంటే కింది పెదవి, ఓష్టం అంటే పై పెదవి. అమ్మవారి యొక్క కింది పెదవిని వర్ణిస్తున్నారు. బింబాధరి దొండపండులా ఉందని. బింబం అంటే దొండపండు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. దొండకాయ కూర తక్కువ తినాలి, బెండకాయ కూర ఎక్కువ తినాలి, చదువు బాగా రావాలంటే అంతే. సద్యోబుద్ధికరం బింబం సద్యోబుద్ధికరై త్వచ. బింబం అంటే దొండ, త్వచ అంటే బెండ. కానీ మన కుర్రాళ్ళకి బెండకాయ నచ్చదు. పైగా బెండి ఫ్రై అని వాడ్చేస్తాడు దాన్ని మొత్తం నల్లగా, మొత్తం సింగరేణి బొగ్గే. అది 400 పెట్టి తింటాడు స్టార్ హోటల్లో, ఆర్డర్ ఇస్తాడు. అది 400 500 దానికి, అది తింటాడు. ఇక్కడ అది ఉపయోగం లేదు. శుభ్రమైన బెండకాయ ఎప్పుడు ఇంట్లో అమ్మ చేస్తేనే తినాలి. అసలు ముందు చేసే అమ్మ ఉండాలి. అమ్మలందరికీ నమస్కారం. వారు చేయమంటే మనం చేసేది ఉంది. ఆ విషయంలో నేను అదృష్టవంతుడు. మా అమ్మ చేసింది ఈవిడ చేస్తుంది, గొడవలేదు నాకు. మా ఇంట్లో బెండకాయ ఎప్పుడు ఆనందంగా తింటాను నేను. అది మంచిది, తెలివితేటలు పెంచుతుంది. జిగురుగా ఉండొచ్చు, ఉండాలయ్యా. కొన్ని పదార్థాలు జిగురుగా ఉండాలి, కొన్ని పదార్థాలు వగరగా ఉండాలి, కొన్ని పదార్థాలు చేదుగా ఉండాలి. కాకరకాయ కూర తినకపోవడం ఏంటంటే బుద్ధి లేకుండా తినాలి. లేకపోతే జీవితంలో చేదు భరించలేవు మిత్రమా. ఈ చేదే భరించలేకపోతే జీవితం చేదైపోతుంది. రేపు పొద్దున్న చేదు ఘట్టాలు చాలా వస్తాయి. ఆ చేదును ఆస్వాదించగలగాలి. అప్పుడు బింబాధర అంటే దొండపండు లాంటి. దొండపండు సహజంగా ఎర్రగా ఉంటుంది కదా, అమ్మవారి పెదవి అలాగే ఉంటుంది. మన పెదవులు కూడా ఎర్రగా ఉండాలంటే లిప్స్టిక్ పూయకూడదు. దాని పేరే లిప్స్టిక్. పూస్తే లిప్ స్టిక్ అయిపోతుందని వాడే చెప్పాడు. ఈ బింబాధరికి విశేషం అంటే కింది పెదవి దొండపండులా ఉంది కదా. ఇప్పుడే ఉంటున్నాడంటే ఆయన చంద్రాంశు బింబాధరి. చంద్రకిరణాల వెలుగులు నీ క్రింది పెదవి మీద కనబడుతున్నాయి. ఆలోచించండి. పెదవి ఎర్రగా ఉండడం సహజం, దాని మీద చంద్రుడి వెలుగులు ఎక్కడి నుంచి వచ్చేయండి? అమ్మవారి నెత్తి మీద ఉండే చంద్రుడి వెలుగులు అక్కడ పడ్డాయని ఆ కళ్ళ మీద పడాలి, ముక్కు మీద పడాలి, అప్పుడు కదా పెదవి మీద పడేది. లాజిక్ ఉండాలి కవిత్వంలో. కవిత్వం అంటే అబద్ధమే, కానీ లాజికల్ అబద్ధం, తార్కికమైన అసత్యం. పెదవులకి మీద చంద్రకాంతి ఎలా పడుతుందండి? అది విశేషం. శంకరాచార్య అంటే అక్కడ ఉంటారు మహాకవి. అంటే అమ్మవారు నవ్విందమ్మా, ఆ నవ్వుల కాంతి చంద్రకాంతిలా ఉంది. చంద్రాంశు బింబాధరి. ఎర్రగా పెదవులు ఉన్నవాళ్ళు చిరునవ్వు నవ్వారనుకోండి, ఆ నవ్వు కాంతి పెదవుల మీద పడుతుంది. అప్పుడు ఎరుపు తెలుపు దాన్ని కిమ్మీర వర్ణం అంటారు, అంటే ఈస్ట్ వన్ కలర్. అందుకని చంద్రాంశు బింబాధరి అన్నారు. దీన్నే మహాయోగి రమణ మహర్షికి సహచరుడు కావ్యకంఠ గణపతి మహాముని ఉమాసహస్రం రాస్తారు మహానుభావుడు. 1000 శ్లోకాలు రాశాడండి అమ్మవారి మీద. ఇక ఆవిడ కూడా ఆపాలని చెప్పాలంతే వచ్చి, లేదా ఆపడాయన 1000 శ్లోకాలు రాశాడు ఉమాసహస్రం. అందులో ఈ పెదవిని వర్ణిస్తాడు ఆయన ఇదే భావంతో. అధర ప్రబాళశయనే నసాభరణ ప్రభా విలాసిన్య. అధర ప్రబాళశయనే నసాభరణ ప్రభా విలాసిన్య. రమమాణో హర రమణి హాసయువా. రమమాణో హర రమణి హాసయువా. హరతున శోకం హరతున శోకం. కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతుర్ని వర్ణిస్తాడు ఆయన రమణ కావ్యకంఠ గణపతి. ఆయన రమణ మహర్షి చాలా ప్రేమగా నాయనా నాయనా అనేవారట. ఆ పేరంతా వదిలేసి నాయనా అనేవారట. ఈయన పరిగెత్తికి వెళ్ళిపోయేవాడు ఆయన దగ్గరికి. ఆయన మహాకవి. ఆ కవిత్వం చూడండి. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి శోభనం జరుగుతోందండి. అమ్మవారి పదవులు వర్ణించడానికి ఇదంతా అదే కవిత్వం అంటే. ఒక రసరమ్య వాతావరణాన్ని సృష్టించడం, అట్రాక్షన్ అంటారు దీన్ని. ఇది లేకపోతే ఎవడు చదువుతాడు పుస్తకాలు? ఒక వయసులో ఉన్నవాడు చదవాలంటే ఇలాంటిదే చెప్పాలి. శ్మశానాన్ని వర్ణిస్తే వాడెందుకు చదువుతాడు? శోభనం జరుగుతోంది ఒక యువకుడికి యువతికి, మరి శయ్య ఉండాలి కదా. అసలు ముందు యువకుడు యువతి ఉండాలి కదా అమ్మవారి ముఖంలో. ఎవరున్నారట? అధర ప్రబాళశయనే నాసాభరణ ప్రభా విలాసిన్య. రమమాణో హర రమణి హాసయువ. అమ్మవారి నవ్వు యువకుట్ట. హరరమణి హాస యువ. అమ్మవారి నవ్వు యువకుడు, కొత్త పెళ్లి కొడుకు. మరి పెళ్లి కూతురు ఎవరంటే నాసాభరణ ప్రభ. ముక్కు పుడక కాంతి ఉంది, అది పెళ్లి కూతురు అన్నాడు ఆయన. ఎందుకంటే ముక్కు పుడక కాంతి పెదవి మీద పడుతోంది, నవ్వు పెదవి మీద పడుతోంది. మరి పెదవి ఏమిటి అంటే వీళ్ళిద్దరూ పడుకునే మంచం అన్నాడు ఆయన.
ఇంత అందంగా మరొకటి చెప్పలేడండి. ఒక కావ్యకంఠ గణపతి మహాముని తప్ప మహాకవిత్వం అది. ఇంత చదివినా శృంగార భావాలు మనలో కలగవు, కంగారు పడకుండా భక్తిభావమే కలుగుతుంది. అది అమ్మవారిది, దైవానికి సంబంధించింది ఏదైనా భక్తి. అధర ప్రవాళ శయ్యనే, అది పగడాల పక్క. ప్రవాళం అంటే పగడం కూడా ఎర్రగా ఉంటుంది. ఈ పెదవి ఎలా ఉందంటే పగడాలు పరిచిన పక్కలా ఉందిట. దాని మీద యువకుడు ఎవరయ్యా అంటే అమ్మవారి నవ్వు అన్నాడు. హారరమణి హాస యువ. మరి పెళ్లి కూతురు ఎవరయ్యా అంటే ముక్కు పుడక కాంతి అన్నాడు. నాసాభరణ ప్రభావిలాసిన్య రమమానగా, ఆయన ఆనందంగా గడుపుతున్నాడు సమయాన్ని. అటువంటి అమ్మవారి యొక్క నవ్వు హరతున శోకం, మీకు అందరికీ కలిగిన అన్ని రకాల శోకాలను హరించునుగాక అని కావ్యకంఠ గణపతి మహాముని చెప్పారు.